ఇక హైదరాబాద్ రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయదుర్గంలోని 5 ఎకరాల వేలాన్ని హైకోర్టులో ఎస్బీఐ సవాల్ చేయడంపై సర్కార్ అసహనం వ్యక్తం చేసింది. ఎస్బీఐకి ప్రత్యామ్నాయ భూమి ఇస్తామన్నప్పటికీ హైకోర్టును ఆశ్రయించడాన్ని తప్పుపట్టింది. అవసరమైతే ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను పునః సమీక్షించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. డిపాజిట్లు, ఖాతాలు ఇతర బ్యాంకులకు మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఎస్బీఐ నిర్ణయం వెనుక రాజకీయ ప్రభావం ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు తెలిసిందే. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఇటీవల సంచలనం రేపినటువంటి అంశం భూముల వేలంలో ఎకరానికి 237 కోట్లు పలికినటువంటి భూమి పైన నిన్న కోర్టు స్టే విధించింది. సో 3 వారాల పాటు దానిపైన స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో ఆ భూమిని ఉమ్మడి రాష్ట్రంలో ఈ హైయెస్ట్ ధర పలికినటువంటి భూమి అయితే ఉందో నాలెడ్జ్ సిటీలో 237 కోట్లు పలికినటువంటి భూమి అయితే ఉందో అది ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వము తమకు కేటాయించింది. సో ఆ భూమిని ఎలా వేలం వేస్తారంటూ కోర్టును ఎస్బీఐ ఆశ్రయించింది. సో ఈ నేపథ్యంలో కోర్టు స్టే విధించింది 3 వారాల పాటు దీనిపైన ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా టీజీఐఐసికి. అయితే ఈ వ్యవహారం పైన ఈ రాయదుర్గం భూముల వ్యవహారం పైన ఎస్బీఐ వ్యవహరించినటువంటి తీరు పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత అసంతృప్తిగా ఉంది. రాయదుర్గంలో 5 ఎకరాల వేలాన్ని హైకోర్టులో సవాల్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉంది. అవసరమైతే ఎస్బీఐతో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలను పునః సమీక్షించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా మనకి సమాచారం అందుతా ఉంది. ఇటు డిపాజిట్లు కావచ్చు, అదేవిధంగా ఎస్బీఐలో ఉన్నటువంటి డిపాజిట్లు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఖాతాలు ఇతర బ్యాంకులకు మార్చేటువంటి అంశాన్ని కూడా సాధ్యాసాధ్యాలపైన కూడా చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నట్లుగా చర్చ గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి ప్రభుత్వ వర్గాల్లో. అంతేకాకుండా అంటే వాస్తవానికి ప్రత్యామ్నాయ భూమిని కూడా ఇస్తామని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ఒకవేళ బదలాయింపు నిజమే అయితే, కేటాయింపు నిజమే అయితే ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తామని చెప్పినప్పటికీ ఈ విధంగా కోర్టుకు వెళ్లి ఇబ్బంది కలిగించేటువంటి ప్రక్రియను చేపట్టడం పట్ల ఒకంత అసహనంతో అసంతృప్తితో ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆ ఖాతాలకు సంబంధించి ఇతర బ్యాంకులకు తరలించేటువంటి అంశం పైన సాధ్యాసాధ్యాలపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.